ఇప్పుడు మనం ఉన్నది రాజానగరంలో, అది కూడా ఈ చెరువులో. ఈ చెరువు చూడండి ఒకసారి వ్యూ. ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు చెరువు ఇది. ఈ చెరువులో ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో కోట్లు మునిగినాయి అంట. ఈ చెరువులో 3 ఉన్నాయి. నాకు కొంచెం తెలియచ్చు రావట్లేదు. రారా రే రారా. సో మనతో రాజనగరం ప్రస్తుతానికైతే మీ స్ట్రైట్గా చెరువు కనపడుతుంది కదా. ఈ చెరువుకి అయితే ఒక పెద్ద హిస్టరీ ఉంది. హిస్టరీ అంటే హిస్టరీ కాదు, అదే స్టోరీ మామ్ అండ్ డాడీ స్టోరీ పెద్ద స్టోరీ. ఇక్కడ 18th century అన్నమాట. 18th centuryలో ఇక్కడ కోట ఉండేది. కోట కింగ్డమ్ ఉండేది అంట ఇక్కడ. ఓకే. 18th century కింగ్డమ్లో ఏమైంది అనుకుంటున్నారు? మనం ఇక్కడ ఒక 3 years బ్యాక్, 3 years 4 years బ్యాక్ మైనింగ్ జరిగింది అక్కడ. ఆ మైనింగ్లో కొంతమందికి న్యూయర్ కంపెనీ వెల్స్ కంపెనీ, ఆ వెల్స్లో అయితే బంగారం ఉందని చెప్పి, ట్రెజర్ ఉందని చెప్పి కొంతమంది డౌట్. ట్రెజర్ ఉందని మ్యాక్సిమం ఐడియా లేదు ఎవరికి ట్రెజర్ ఉందో లేదని చెప్పి, కానీ ట్రెజర్ ఉందంటారు. మొత్తం 3 wells ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర నక్క గుడి అని చెప్పి ఒక గుడి ఉంటుంది, చిన్న గుడి. ఇప్పుడు లేదు, అది పగొడేసారు. ఆ గుడి కాడ మొన్న రీసెంట్గానే 1 year బ్యాకే, 1 year కాదు, ఒక 2 years బ్యాక్ కాయిన్స్ దొరికినాయి. గోల్డెన్ కాయిన్స్ దొరికినాయి బయట టాక్ ఇది వచ్చింది. టాక్ మనకి అంత నిజమే అవదని తెలియదు మరి. కానీ ఇందులో మాత్రం నిధులు గట్టా ఉన్నాయని ఇక్కడ చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేస్తే చాలా మంది ఏకంగా ఇందులో ఇక్కడ పెద్ద రాజు కోట ఉన్నట్టు, ఆ కోట మునిగిపోయినట్టు, యుద్ధాలు జరిగినప్పుడు కట్టాను రాజు సొరంగాల నుంచి వెళ్ళిపోయినట్టు, ఇక్కడ ఎక్కడో మొత్తం రాజనగరం అంతా కింద సొరంగం, కింద అండర్ గ్రౌండ్ బేస్ ఉన్నట్టయితే కింద నిధులు ఉన్నట్టు చాలా మంది కింద నిధులు ఉన్నట్టు. పైప్ లైన్స్ ఉన్నాయంట. పైప్ లైన్స్ కింద పెద్ద పెద్ద పైప్ లైన్స్ ఉండి పెద్ద బేసెస్. తెలుసు కదా మీకు రాజుల గురించి, చాలా సీక్రెట్ బేసెస్ ఉన్నాయి దీని కింద. మన రీసెంట్గానే ఇక ఊరు ఉంటుంది. ఏ ఊరు అది చెప్పగా మొరారి. ఆ మొరారి కింద ఒక గుడి ఉంటుంది. ఆ గుడి కింద చిన్న సొరంగ మార్గం ఉంది. అక్కడి నుంచి వెళ్తే మీరు 1 kilometer దాకా నడుచుకుని వెళ్తే ఎవరది పెద్దపురం వచ్చేస్తారు. పెద్దపురం దాకా కిలోమీటర్ దాకా నడుచుకుని వెళ్తే, కానీ మీరు కిలోమీటర్ దాకా నడలేదు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ. మీరు 30 meters వెళ్ళేటప్పటికే, ఒక 300 meters వెళ్ళేటప్పటికే మీకు ఆక్సిజన్ అందవు. ఆక్సిజన్ సేమ్ అలాగే ఇక్కడ కూడా బేసెస్ ఉన్నాయని చెప్పి అన్నారు. అది ఎంతమంది నిజంగా ఎంతమంది అబద్ధం తెలదు, కానీ బేసెస్ మాత్రం చాలా ఉంది. ఆ చెరువు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అందరితో.